చేన్లన్నీ ఇట్లున్నాయి. మందు చల్లుతున్నాం ఈరోజు. యూరియా పట్టేరా కలిపి చల్లేస్తే యూరియా దొరకక ఈరోజు లేట్ అయిపోయాను. వారం క్రితమే చల్లాల్సింది. యూరియా దొరకట్లేక ఇప్పుడు చల్లుతున్నాం. గడ్డి మందు కూడా కొట్టేసినాం. వరాలన్నీ అయిపోయినాయి. వర్షాలు ఇల్లు పడతాయో టైంకి ఎందుకు పడయో. మామా ఎవరి చేను మంచిగా ఉంటే అలా పైసలు దావతంటివి కదా. అదే ఎవరి చేను బాగుంది, ఎవరి చేను బాగుంది. ఇలా తాను ఎట్లా వేసిరే? వాళ్ళ అక్క, మీ అక్క వేస్తే అట్లా ఉంటుంది. మళ్ళా ఎట్లా నూక్కొని వస్తుంది. మామా పైసలు కొట్టు, పైసలు మంది వేస్తా. మూడోసారి మందు చల్లుతుంది. పచ్చ చేను మంచిగా ఉన్నది. మందు కొడుతీవి, మందు చల్లుతీవి, పట్టేరా వేస్తీవి, అన్నీ అయిపోయింది. కాలు మీద కాలు వేసుకొని కూర్చునేది. ఇంకో మాడేది నీది. ఇప్పుడు ఉన్న మీద మాడే కదా. అందులో పురుగు మందు ఉంటుంది, అందుకని అది అవసరం లేదు. ఇక అందులో అదే చిమిచిమ్ అనేది అదే పురుగు చచ్చిపోతుంది. ఇది పనిచేస్తుంది మంచిగా. ఎంతసేపు చల్లుతారా మీరు? ఇంకా ఒక్క సంచి ఎంతసేపు చల్లుతారు మామ? 10 నిమిషాలు, గంట ఇప్పుడు మీరు చల్లవాటి. ఏ దూరము? ఏముంది మామాడా? ఏం దాచిపెట్టినా? ఏం దాచిపెట్టినావు? పురుగులు ఉన్నాయా? 2 నోట్లు వేసుకో. ఇప్పుడు నోట్లు వేసుకోము అట్లా.
బాగా మంచిగా చల్లవా సరే సరే ఇక్కడ పోసుకో బకెట్ నింతది నువ్వు మోయవా దీని మీద పోసుకుంటున్నా కొత్త దాన్ని కూడా చల్లుతావా మీరు తీయాలి అన్నిటికి నాకు ఇప్పుడే చేస్తాను దేవుని ప్రసాదం చల్లినట్టు ఉంది మామ ఇది దేవుని ప్రసాదం చల్లినట్టు చల్లుతురు ఇక్కడ తిరుగు మళ్ళీ అక్కడ వెళ్ళిపోతున్నావు కొనకాడు చల్లాలి యూరియా పడుతుందో పట్టేర ఎడ పడుతుందో పట్టేర దానికి అంటుకున్నా అది అందులో జర నీళ్ళు పోసి కలిపిన ఉంటే అయిపోతుండే మామ నువ్వేమో తప్పు పని చేసినావు చేతులు మంటలు వేస్తే ఎట్లా ఇగో గీరా పడకం ఇగో ఆడొక్కటి కనబడతా కూడా కనబడతలేదు పురుగు కోసం పని చేస్తా అది గంట బాగా వస్తుందా ఎంత దొడ్డు వస్తుంది నీ దొడ్డు వస్తుందా నీ దొడ్డు వస్తుందా నా దొడ్డు వస్తుందా బా ఇప్పుడు పడ్డదా చక్కగా ఏమైంది ఇంటికాడ ఇంకోటి లేదా ఇంటికాడ ఇంకోటి ఉన్నది ఇంటికాడ ఇంకోటి దాచిపెట్టిండు ఇంకో ఆయన ముందు తెచ్చినప్పుడే 2 తెచ్చిండు అవు మరి ఇయ్యాల వేసుకొచ్చింది ఇయ్యాల వేసుకొచ్చి ఇవాళ తెచ్చిన సన్నది యూరియా అదే డ్రామా తెచ్చిండు ఆయన చల్లుకోండి ఇంకేం చేస్తావు ఇప్పుడు అది ఇంట్లో దాచిపెట్టింది ఏం చేస్తావు ఇప్పుడు ఇంట్లో ఎందుకు దాచిపెట్టినావు మామ నిజం చెప్పు మామ అంతేనా నిజమే నమ్మాలి అంటావు మాధు వచ్చాక ఇంకోటి పిల్లలు ఉంటుంది నాడు ఇక్కడ కొట్టలేవా కిందకే కొట్టినావు మరి ఇల్లు ఎందుకు కొట్టలే వడిపిల్లు ఉంది అంటున్నావు మరి ఇలా మందు తెచ్చి తల్లి ఉంటే అయిపోతుండే మరి ఇలా కలిపి అన్ను కొట్టమన్నాడు చల్లు కలిపి చల్లుదామంటే అది సాపు పోతలేదు అంటాను వద్దన్నాడు ఇంకేడ కనబడుతుంది ఇదంతా ఏంది కనబడతలేదు ఏ వద్దురయ్యా కట్టలు వేయాలి మా మంచిగా పండుతుంది పంట కట్ట అట్లే వేసేసేయాలి పుట్టి గంటనా జీలకర్రీ ప్రసాదం జీలకర్రీ
పరవాసింది ఇది. మాడి ఒక తీర అయింది, అది ఒక తీర. నీ చేను చేను అధ్వానం ఉందంటే అయిపోయింది. సరే ఇవి నాకు ఇది ఒకటి నువ్వు తీసుకో. తిండికి తిండి తినే టైంలో ఆయన పని చేసేస్తాడు, తిండి తినడు. నాకు ఫోన్ చేసినా తిన్నారంటే తినేసుకొని బాల్ రోడ్ పోతున్నా అంటున్నాడు. ఏం చెప్పాలి తిల్లి అంటే మిల్లనేడు తిప్పలే పెడదు. అంటే నువ్వు మిల్లనేడు తిప్పలే పెడదు. ఇప్పుడు కనబడుతుంది నువ్వు చల్లిన తరిక. ఇంకో ఈ మూలమే అయ్యి చాలు. మీదికెళ్ళా చల్లుతావా జీలకర్ర ఇచ్చాడు? ఏం గుచ్చుకుంటాయి? అక్కడ రేలు చల్లుతుండు, నువ్వు అక్కడ కొంచెం అక్కడ జరిగి అప్పుడప్పుడు చల్లుతున్నాడు కానీ దడదాలు మళ్ళీ కులాల్లో కలవాలి మరి. ఇంకేడ కలుస్తుంది కులంలో ఏం కలవదు. ఇంక 2 సార్లు చల్లితే అట్లయినా కలవాలి. ఈ ఆయన దుక్కి మీద చల్లి ఉంటే ఏం కాకపోతే ఇప్పుడు కాలు జరుగుతుంది. ఆ చల్లేదో అప్పుడే చల్లినట్టు అయిపోతుండే మరి.